ఈ జర్నీని ఎలా కంప్లీట్ చేయాలో కూడా నాకైతే అర్థం కావట్లేదు. నాకు ఒంగోలు నుంచి అయితే రిజర్వేషన్ విజయవాడ వరకు అయితే ఉంది. ఆల్రెడీ మనం ఇండియన్ జుగాడ్ అయితే చేసాము. ప్రజెంట్ నేనున్న లంబసింగి క్యాంప్ సైట్లో అయితే వచ్చి ఆల్రెడీ అయితే భోగి మంటలు కూడా స్టార్ట్ అయిపోయాయి. మీరు ఒకసారి చూసేయండి ఈ ఎంజాయ్మెంట్ అంతా కూడా. And I find myself wondering what did happen to the last 10. I ran away with my life, fast forward, never turn back again. It's kind of funny that the more we pass time, the more we need to set them rewind. And 19 was the year I had to leave you, but now I'm seeing. Hi, hello. నేను మీ బాలమురళీకృష్ణ. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ బీబీ బాటసారి బాలు. ప్రజెంట్ అయితే మనం నెల్లూరు రైల్వే స్టేషన్లో అయితే ఉన్నాము. ఈ నెల్లూరు రైల్వే స్టేషన్ నుంచి ఎక్కడికి వెళ్తున్నాం, ఏం చూడబోతున్నాం అంతా కూడా సస్పెన్స్. ప్రజెంట్ అయితే నెల్లూరు నుంచి అయితే విజయవాడ అయితే చేరుకున్నాం. అక్కడి నుంచి ఎక్కడికి వెళ్తున్నాం అనేది కూడా మనకు వీడియో కంటిన్యూషన్లో అయితే ఉంటుంది, చూసేయండి మరి. ఇప్పుడే మనం వెళ్ళాల్సిన ట్రైన్ అయితే వచ్చింది, డబుల్ డెక్కర్ ట్రైన్. నెల్లూరు నుంచి విజయవాడ అరౌండ్ ఒక 4 hours అయితే జర్నీ అయితే ఉంటుంది. ఈ జర్నీని ఎలా కంప్లీట్ చేయాలో కూడా నాకైతే అర్థం కావట్లేదు. నాకు ఒంగోలు నుంచి అయితే రిజర్వేషన్ విజయవాడ వరకు అయితే ఉంది. ఇప్పుడే ట్రైన్ అయితే విజయవాడ అయితే చేరుకుంది. ట్రైన్ అయితే అరౌండ్ ఒక 1/2 hour లేట్ అయితే ఉంది. 5:15కి అయితే వచ్చింది. ఇక్కడ నుంచి తుని అయితే ఒక 2 hours అయితే టైం అయితే పడుతుంది. మనకి ఇక్కడి నుంచి అయితే రిజర్వేషన్ లేదు. ఇక్కడి నుంచి అయితే మెయిన్ టాస్క్ తుని ఎలా వెళ్ళాలి అనేది. ఆల్రెడీ మనం ఇండియన్ జుగాడ్ అయితే చేసాము. టీసీ గారితో అయితే మాట్లాడాము, చూస్తాను అన్నాడు. మేబీ ఆయన వచ్చిన తర్వాత అయితే మనకి సీట్ అయితే కన్ఫర్మేషన్ అయితే అవుతుంది. గుడ్ మార్నింగ్ టు రాజమండ్రి. ప్రజెంట్ అయితే మనం రాజమండ్రిలో అయితే ఉన్నాము. నెల్లూరు నుంచి రాజమండ్రి చేరుకోవడం పెద్ద టాస్క్ అయితే అయింది. మనకు విజయవాడ వరకు కూడా రిజర్వేషన్ అయితే ఉంది. విజయవాడ నుంచి ఇక్కడికి ఎలా చేరుకున్నా అన్నదంతా కూడా చాలా పెద్ద సస్పెన్స్. ఇక్కడి నుంచి అయితే మనం తునికి అయితే వెళ్తున్నాము. తుని నుంచి నర్సీపట్నం నుంచి అయితే లంబసింగిని అయితే చేరుకుంటున్నాము. ఇందుకే లంబసింగిని ఎందుకు చేరుకుంటున్నామో చెప్పలేదు కదా, సస్పెన్స్ భయ్య. కొంచెం టచ్లో ఉండండి, చెప్పేస్తాను, ఓకేనా. ఈ జర్నీ అంతా కూడా పెద్ద టాస్క్ అవుద్ది అనుకున్నాను, కానీ సాయి మనీ అన్న వల్ల అయితే కొంచెం ఈజీగా అయితే అయింది. ఎక్కడ మనీ సేవ్ చేయాలో కూడా ఇప్పుడైతే నాకు అర్థమైంది. ఇప్పుడైతే ట్రైన్ అనౌన్స్మెంట్ కూడా అయితే వచ్చింది. మనం ఇక్కడ నుంచి తుని వెళ్ళాలి అని అంటే ఈ ట్రైన్ అయితే పట్టుకుని అయితే వెళ్ళాలి. ట్రైన్ కూడా అయితే వచ్చింది. అరౌండ్ ఒక 1 hour అయితే వెయిట్ చేశాను ఈ ట్రైన్ కోసం. ఇక్కడ నుంచి ఒక 2 hours అయితే ఉంటుంది జర్నీ, ఓకేనా. లెట్స్ గో. నిన్న ఈవినింగ్ 6 o'clock అయితే నెల్లూరులో అయితే బయలుదేరాము. అట్ లాస్ట్ 1 o'clock అయితే
తునికి అయితే ఇప్పుడే రీచ్ అయ్యాము. ఇక్కడ నుంచి నర్సీపట్నం వెళ్ళాలి, నర్సీపట్నం నుంచి లంబసింగి అయితే వెళ్ళాలి. మేబీ ఈవినింగ్ కల్లా రీచ్ అవుతామని అనుకుంటున్నాను. లంచ్ కూడా ఇక్కడే కంప్లీట్ చేసేసుకొని నర్సీపట్నంకి అయితే వెళ్ళిపోదాం. ఓకేనా? తుని రైల్వే స్టేషన్ నుంచి నర్సీపట్నం బస్ స్టాప్కి అయితే కొంచెం దూరమే ఉంది. నడుస్తుంటేనే పులుసు గారిపోతుంది. ఇంతకుముందు బాడీ అయితే ఇలా లేదు, ప్రతిదానికి యాక్టివ్గా అయితే ఉండే. ఇప్పుడు అర్థమవుతుంది మన బాడీ బండికి ఎంత అలవాటు అయిందని. తగ్గించాలి, బండిలో తిరగడం ఫస్ట్ ఆఫ్ ఆల్ ముందు తగ్గించాలి. ఎప్పుడైతే మనకు నర్సీపట్నం బస్ కూడా అయితే వచ్చింది. ఇక్కడ నుంచి ఒక 1 అవర్ అయితే జర్నీ అయితే ఉంటుంది. అరౌండ్ ఒక 40 కిలోమీటర్స్ అయితే ఉంటుంది. బస్ అయితే కొంచెం ఫుల్గానే ఉంది. ఎట్టగొట్ట వెళ్ళిపోదాం. ఆఫ్టర్ 1 అవర్ తర్వాత అయితే మనం నర్సీపట్నం అయితే రీచ్ అయ్యాము. ఇక్కడ నుంచి చింతపల్లి వెళ్ళే బస్సును అయితే క్యాచ్ చేసుకొని మనం లంబసింగిని అయితే రీచ్ అయిపోతాం. ఇక్కడ నుంచి ఒక 1 అవర్ మాత్రమే ఉంటుంది, ఒక 30 కిలోమీటర్స్. ఇదైతే 5వ నెంబర్ ప్లాట్ఫామ్ మీద అయితే బస్సు అయితే వచ్చింది, కానీ బస్సు అయితే ఫుల్ ఉంది, ఎక్కట్లేదు. నెక్స్ట్ బస్ కోసం వెయిట్ చేస్తున్నాం. ఎవ్రీ హాఫ్ అన్ అవర్కి అయితే నర్సీపట్నం టు చింతపల్లి బస్సెస్ అయితే ఉంటాయంట. ఇక్కడైతే బస్సు కూడా ఎక్కాను. 2-3 బస్సులు అయితే స్కిప్ చేసి మరీ ఎక్కాను. ఇల్లు ఉంది, ఒక 1.5 అవర్ నుంచి అయితే వెయిట్ చేసి ఎక్కాను. ఇప్పుడైతే సీట్ అయితే దొరికింది. ఇక్కడ నుంచి అరౌండ్ ఒక హాఫ్ అన్ అవర్ అయితే ఉండొచ్చు. 30 కిలోమీటర్స్ అంటే హాఫ్ అన్ అవర్ అయితే ఉండొచ్చు. ఐ థింక్ నేను లంబసింగిలో కలుసుకున్నాను. ఇంకేమీ ఇక్కడైతే రికార్డ్ చేయను, అంత స్కోప్ కూడా ఇక్కడ లేదు. మీ పేరు? కుమారు. అవుతులే సంజు. వీళ్ళే సీట్ ఇచ్చారు నాకు ఇక్కడ, లేకపోతే ఇంకో బస్ కోసం వెయిట్ చేసి వచ్చింది. అరౌండ్ 6 o'clock అయితే లంబసింగి క్యాంప్ సైట్కి అయితే వచ్చాను. అక్కడి నుంచి ఇప్పుడు ఫ్రెష్ అయ్యేసరికి ఈ టైం అయితే పట్టింది. ఇక్కడ కొంతమంది మిత్రులు అయితే పరిచయం అయ్యారు. మీ పేరు? మీ పేరు? హేమంత్. మీ పేరు? పవన్. ఫ్రమ్ రాజమండ్రి. క్యాంప్ సైట్ కూడా ఫుల్ ఫ్లెజ్డ్గా అయితే ఒక వీడియో అయితే చేద్దాము. ఇక్కడ ఉన్న స్పెసిలిటీస్ గురించి కానీ, ప్రైజెస్ గురించి కానీ, ఎవ్రీథింగ్ ప్రతి ఒక్కటి కూడా మీకు వీడియోలో అయితే చెప్తాను. మార్నింగ్ చూపిస్తే బాగుంటుంది. కొన్ని గ్లిమ్స్ అయితే ఈ వీడియోలో అయితే ఇస్తాను. మార్నింగ్ అంతా ఫుల్ ఫ్లెజ్డ్గా ఒక వీడియో అయితే చేద్దాం. ఈ రూమ్ అయితే 2000 దాకా అయితే పడుతుంది పర్ డే. రూమ్ ఎలా ఉందో ఒకసారి అయితే చూద్దాం, వచ్చేయండి. రూమ్ అంతా కూడా సింగిల్ రూమ్ అయితే ఉంది. 3 persons అయితే ఈజీగా పడతారు. విత్ అటాచ్డ్ బాత్రూమ్ కూడా అయితే ఉంది. గీజర్ లేదు కానీ హీటర్ అయితే ఉంది. వెస్ట్రన్ టాయిలెట్ అవన్నీ కూడా చూపించకపోవడం మంచిదే. 2000 రూపీస్ కంటే వర్తేనే అలా ఉంది, మంచిగానే ఉంది. ఫుల్ ఫ్లెజ్డ్ వీడియో చూపిస్తాను. జస్ట్ ఇవన్నీ కూడా చిన్న గ్లిమ్సే. ఈ విహారీ రిసార్ట్లు అయితే వచ్చి 4 rooms అయితే ఉన్నాయి. ఈచ్ 1 room అయితే 2000 అయితే ఉంది. ఒక 10 నుంచి ఒక 15 వరకు అయితే టెంట్స్ అయితే ఉన్నాయి. ఈచ్ 1 టెంట్కి అయితే 500 రూపీస్ అయితే ఛార్జ్ చేస్తున్నారు. వర్త్ అని అనుకోవాలి, ఎందుకంటే ఇంత డీప్ ఫారెస్ట్లో ముందు స్టే దొరకడం కష్టంగా ఉంది. అసలు మా ముందే ఇక్కడ వచ్చిన వాళ్ళు వెళ్ళిపోతున్నారు రూమ్స్ దొరక్క. అలా ఉంది పరిస్థితి ఇక్కడ. ప్రజెంట్ నేనున్న లంబసింగి క్యాంప్ సైట్లో అయితే వచ్చి ఆల్రెడీ అయితే భోగి మంటలు కూడా స్టార్ట్ అయిపోయాయి. మీరు ఒకసారి చూసేయండి ఈ ఎంజాయ్మెంట్ అంతా కూడా. And I find myself wondering what did happen to the last 10. I ran away with my life, fast forward, never turn back again. It's kind of funny that the more we pass time, the more we need to set the rewind. And 19 was the year I had to leave you, but now I'm seeing all the signs. Is this really happening?